మౌన పోరాటం మౌన పోరాటం. ఆత్మాభిమానం లేని రాజు పదవి పట్టుడి కంటే హీనమైనది. అది అందరికీ అర్థం కాదు. ఏమయ్యా మురారి, నువ్వేంటి ఆవిడకి నమస్కారం పెట్టమంటే ఏదేదో మాట్లాడేస్తున్నావు? సార్, రామేశ్వరం శనేశ్వరం అని ఏదో సామెత ఉంది కదా. రామేశ్వరం వెళ్ళినా శనీశ్వరం వదలలేదని సామెత. థ్యాంక్ యూ సార్. నాకు చాలా పనుంది, నన్ను అనవసరంగా డిస్టర్బ్ చేయకండి. హాయ్ విశాలాక్షి. హాయ్ సువర్ణ. కమ్ కమ్. హలో అండి. హాయ్ అండి. ఏంటి వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు ఏదో చాలా డీప్ డిస్కషన్ లో మునిగిపోయారు. నేను లోపలికొచ్చిన విషయం కూడా గమనించలేదు. అదే మనం పెట్టబోయే బిజినెస్ గురించే మాట్లాడుకుంటున్నాం. సరే రా కూర్చో. డిస్కషన్ అంటే ఏదో పైపై సలహాలు మాత్రమేనండి. ఏం చేస్తాం, మీరు ఆడవాళ్ళు కలిసి బిజినెస్ పార్ట్నర్స్ అయ్యి మమ్మల్ని పక్కకు తోశారు కదా. మరి అయ్యో అలాంటిదేం లేదు. కావాలంటే మీ ఆవిడతో పాటు మీరు కూడా పార్ట్నర్ గా ఉండొచ్చు. 50 పార్ట్నర్షిప్ మీ ఇద్దరిది, 50% నాది. మీరు చాలా తెలివైన బిజినెస్ ఉమెన్. సువర్ణ, మేమిద్దరం డిస్కస్ చేస్తుంది ఓ పర్సన్ గురించి. ఆ పర్సన్ ని మన బిజినెస్ లో చాలా బాగా యూజ్ చేసుకోవచ్చు. మంచి ఇంటెలిజెంట్ ఫెలో. ఇప్పుడు నీకు అతన్ని ఇంట్రడ్యూస్ చేస్తాను. మహేంద్ర, ఒకసారి ఫోన్ చేసి అతను రమ్మని చెప్పు. అలాగే. రంగనాథ్, మన సీనియర్ అకౌంటెంట్ ని లోపలికి తీసుకురండి. మే ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. నమస్కారం సార్. నమస్కారం మేడం. మేడం, రమ్మన్నారా? మురారి, ఈవిడ సువర్ణ, నా బెస్ట్ ఫ్రెండ్, నా బిజినెస్ లో పార్ట్నర్ కూడా. వీళ్ళిద్దరికీ పరిచయం బయట నేను చేశాను మేడం. వెరీ గుడ్ రంగనాథ్. మీరెప్పుడు మా మనసెరిగి నడుచుకుంటుంటారు. అందుకే 20 ఏళ్లుగా ఈ కంపెనీలో పనిచేయగలుగుతున్నారు. థ్యాంక్ యూ మేడం. మురారి, మేమిద్దరం కలిసి బిజినెస్ చేయబోతున్నాం. రంగనాథ్ చెప్పే ఉంటారు. చెప్పారు మేడం. ఓకే. సో త్వరలో మేము స్టార్ట్ చేయబోయే బిజినెస్ కి నువ్వే ఆడిట్ సూపర్వైజర్ అవ్వబోతున్నావు. సువర్ణ, మురారి చాలా తెలివిగలవాడు. కంపెనీలో జాయిన్ అయిన 2వ రోజే మనకి 10 కోట్ల లాభం తీసుకొచ్చి పెట్టాడు. తెచ్చిపెడతాడు. ఎందుకు తెచ్చిపెట్టాడు? వాళ్ళలో ఉంది నా బ్లడ్ కదా. ఇలాంటి పర్సన్ని మనం స్టార్ట్ చేయబోయే బిజినెస్ కి చాలా యూజ్ అవుతాడని నేనితనికి ఆ పోస్ట్ ఇవ్వాలనుకుంటున్నాను. దీనికి నువ్వేమంటావు? మనం ఏ పని చేసినా లాభం కోసమే చేస్తాం. మనకి లాభం తీసుకొచ్చే ఈ మురారిని నేనెలా వద్దంటాను? ఇతన్ని మనకి లాభం తెచ్చిపెట్టాలని ఆ దేవుడు పుట్టించినట్టున్నాడు. ఎవరు కాదన్నా, ఎవరు దూరం పెట్టాలనుకున్నా అది జరగదు. అందుకే నేను దేనికి ఒప్పుకుంటున్నాను. వెరీ గుడ్. మురారి, ఇక నుంచి నువ్వు ఓ పని చెయ్యాలి. కొత్తగా స్టార్ట్ చేయబోయే బిజినెస్ గురించి నా తరపున ఫైనాన్షియల్ అడ్వైజర్గా నువ్వే సువర్ణతో వర్క్ చేయాలి. మురారి, నువ్వు తనతో బోర్డ్ మెంబర్స్తో జరిగే మీటింగ్స్కి అటెండ్ అయ్యి ఆ డిస్కషన్స్ అన్నీ అనాలిసిస్ చేసి మనకి ఏది యూజ్ అవుతుందో దాని గురించి నాకు అడ్వైస్ చేయాలి.
తనకి మన ఆఫీస్లో సెపరేట్ ఛాంబర్ కూడా ఉంది. తనిక్కడికి వచ్చినప్పుడు నువ్వు తనతోనే ఉండి తన్ని ఫాలో అవ్వాలి. అంటే ఫైనల్ గా ఈ మురారి నా దగ్గరే జాబ్ చేస్తాడన్నమాట. నా కంపెనీకే లాభాలు తెచ్చిపెడతాడన్నమాట. విశాలాక్షి, ఇది సూపర్ డీల్. నాకీ డీల్ ఓకే. సారీ మేడం. నాకు ఈ ప్రపోజల్ ఓకే కాదు. అదేంటయ్యా, ఎందుకు ఓకే కాదు? యాక్చువల్లీ ఇది గుడ్ ప్రపోజల్ మాత్రమే కాదు, గుడ్ ఆపర్చునిటీ కూడా. మీకు ఇది గుడ్ ఆపర్చునిటీగా కనిపించొచ్చు సార్, కానీ నాకు కాదు. ఓ, నీకిచ్చే శాలరీ గురించి నువ్వు ఫీల్ అవుతున్నావా? ఒక శాలరీ ఇచ్చి 2 కంపెనీల పనులు చేయించుకుంటావు అనుకుంటున్నావా? చచ్చా, అలా ఎందుకు చేస్తావు మురారి? నీ వల్ల మాకు ఎంత లాభం వస్తుందో మాకు మాత్రమే కాదు, నీకు కూడా తెలుస్తుంది. అలాంటప్పుడు మాకు అంత లాభం ఇచ్చే ఐడియాకి నువ్వు అంత చీప్గా తక్కువ అమౌంట్ ఇస్తావని ఎలా అనుకుంటున్నావు? వాటికి తగ్గట్టుగా నీకు 2 కంపెనీల శాలరీస్ ఇస్తాం. ఓహో మురారి, నువ్వు నక్కని తొక్కి వచ్చావయ్యా. ఇంత త్వరగా నీ జీతం లక్షల్లోకి వెళ్ళిపోతుందంటే నువ్వెంత అదృష్టవంతుడివో. నేను 20 ఏళ్లలో సాధించలేనిది నువ్వు 1 నెలలో సాధించేశావు. నాకు డబ్బు ప్రయారిటీ కాదు మేడం, వాల్యూస్ ప్రయారిటీ. మా అమ్మ నాకు వాల్యూస్తో కలిపి లైఫ్లో ఎలా ట్రావెల్ చేయాలో నేర్పించింది. అంటే ఏంటి నీ ఉద్దేశం? మా కంపెనీలో వాల్యూస్ లేవరా? నేను మన కంపెనీ వాల్యూస్ గురించి మాట్లాడలేదు సార్, నా పర్సనల్ వాల్యూస్ గురించి మాట్లాడుతున్నాను. నన్నొకరు నమ్మి పని చేయించుకుంటూ ఉంటే నేను వాళ్ళకి ప్రాణం పెట్టి పని చేయగలుగుతాను. కానీ ఆ పని చేస్తూ అవకాశం వచ్చింది కదా అని ఇంకొకరి కింద కూడా పని చేద్దామనే బ్యాడ్ థింగ్స్ నాకు లేవు సార్. మురారి, ఇది నా కంపెనీయే, అది కూడా నా కంపెనీయే. ఇది మా ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్తో చేసే పని. సారీ మేడం, నేను ఆవిడ దగ్గర ఐ మీన్ ఆ 2వ కంపెనీకి పని చేయను. నువ్వు చేయనంటే కుదరదు మురారి. మా దగ్గర పనిచేసేవాళ్ళు మేము ఏం చెప్పినా చెయ్యాల్సిందే, లేదంటే ఏం జరుగుతుందో. సార్ 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 సార్, ఒక్క నిమిషం సార్. కుర్రాడు కదా, ఉడుకు రక్తం, విషయం అర్థం చేసుకోలేకపోతున్నాడు. నాకొక్క 2 నిమిషాలు టైం ఇవ్వండి సార్, నేను అతనికి నచ్చజెప్పి తీసుకొస్తాను. రంగనాథ్ గారు, నాకు నచ్చ చెప్పడం ఏంటండి? నాతో రామురారి చెప్తాను. రంగనాథ్ గారు, చెయ్యి వదలండి. నాకెవ్వరు చెప్పినా నేను వినను, వదలండి. మురారి, నేను చెప్పేది విను. రా రా, అలా వెళ్దాం. రంగనాథ్ గారు, రావయ్యా, నేను చెప్తాను కదా, రా. వస్తాడో రాడో దొంగ నా కొడుకు.
ఏమయ్యా, నువ్వు చాలా తెలివైన వాడివని, గొప్ప ఐడియాలు ఇస్తావని పొగిడి సీనియర్ అకౌంటెంట్ని చేశారని నువ్వేదో పెద్ద తోపుని అనుకుంటున్నావా? అసలు నీకు బుర్రే లేదు తెలుసా? సార్ లేదంటే ఏంటయ్యా, వాళ్ళు నీకు వెంట వెంటనే మంచి మంచి ఆఫర్లు ఇస్తుంటే నేను ఆవిడ కింద పనిచేయను, ఈవిడ కింద పనిచేయను అనేసి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావే. అవును సార్, నాకు ఆవిడంటే పడదు, అందుకే నేను ఆవిడ దగ్గర పని చేయను. అంటే ఆవిడ నీకు ముందే తెలుసా? తెలుసు. తెలుసా? ఎలా తెలుసు? ఆ, ఎలా అంటే అది చెప్పు. ఇంతకుముందు ఆవిడ దగ్గర పని చేసావా? మ్హూ. మరి ఎలా తెలుసయ్యా? ఆవిడ నీకు బంధువా? మ్హూ. ఆవిడికి నాకు ఏ రిలేషన్ లేదండి. మరి నీకెలా తెలుసయ్యా? ఎలా తెలిస్తే ఏంటండి? ఆవిడ మనసు చాలా దుర్మార్గపు మనసు, అది నాకు తెలుసు. అందుకే నేను ఆవిడ దగ్గర పని చేయను. నువ్వు చెయ్యను అంటే వీళ్ళు ఊరుకోరు. వీళ్ళు చెప్పినట్టు మనం పని చేసి తీరాల్సిందే. వీళ్ళు అలా ఎందుకంటారు? చాలా మంచివారని చెప్పారు కదా మీరు. ఒరే నాయనా, ఆ మొగుడు పిల్లలు మంచోళ్లే, కానీ ఎవరికి? మంచోళ్ళంటే వాళ్ళకి మాత్రమే మంచి చేసే వాళ్ళకి మంచోళ్ళు. వాళ్ళకి చెడు చేసే వాళ్ళకి, చెడు చేస్తారన్న అనుమానం ఉన్న వాళ్ళకి వాళ్ళు పరమ దుర్మార్గులు. అంటే వాళ్ళు నా చేత దౌర్జన్యంగా పనిచేపిస్తారా? అలా చేయిస్తే నేనెలా ఊరుకుంటాను? మీకు మా అమ్మ గురించి తెలుసు కదా. ఆవిడకి ఒక్క మాట చెప్పానంటే వీళ్ళందరి అంతు తేలుస్తుంది. నీకంత అవకాశం లేదు నాయనా. వాళ్ళు నీకంత గ్యాప్ ఇవ్వరు. ఏ మనుషుల్ని పెట్టి కొట్టిస్తారా? ఇక్కడే ఉంచేస్తారా? మనుషులు పెట్టి కొట్టించరు, అగ్రిమెంట్తో కొడతారు. అగ్రిమెంటా? అగ్రిమెంటే. నువ్వు 6 years వరకు వీళ్ళ దగ్గరే పనిచేస్తానని అగ్రిమెంట్ మీద సైన్ చేశావు కదా. ఆ అగ్రిమెంట్ సంతకం వెనక పేజీల్లో ఉన్న కండిషన్స్ చదివావా? ఆహా, లేదు. లేదు కదా. ఆ కండిషన్స్ ప్రకారం నువ్వు ఎట్టి పరిస్థితుల్లోనూ జాబ్ మానడానికి వీల్లేదు. కంప్లీట్గా 6 years నువ్వు పని చేయాల్సిందే. చెయ్యకుండా మానేస్తే వాళ్ళకి నువ్వే ఎదురు 25 లక్షలు కట్టాలి. 25 లక్షలా? ఆగు, అది డబ్బు కట్టేసినంత మాత్రాన అయిపోదు. డబ్బుతో పాటు వాళ్ళు తీసుకునే క్రిమినల్ ప్రొసీడింగ్స్ని కూడా ఫేస్ చేయాల్సి వస్తుంది. ఛ, నాకు మీ అమ్మగారు చాలా పెద్ద సాయం చేశారు. ఆ కృతజ్ఞతతో చెప్తున్నాను. ఆవిడ ఎప్పుడూ ఎవరిని ఏ సాయం అడగడం నేను చూడలేదు. నన్ను ఈ చిన్న సాయం అడిగింది. ఎందుకో తెలుసా? నీ జీవితం బాగుపడాలని. నువ్విప్పుడు ఈ ఉద్యోగం మానేసి వీళ్ళు పెట్టే హింసకి బలవుతావో, మీ అమ్మగారికి మనశ్శాంతి లేకుండా చేస్తావో నీ ఇష్టం. నేనెందుకు చెప్తున్నానో విను. ఆ సువర్ణ గారి దగ్గర పని అంటే నువ్వు ఆవిడ ఆఫీస్కి వెళ్ళక్కర్లేదు. ఇక్కడే మన ఆఫీసులోనే ఆవిడకి ఓ ఛాంబర్ ఉంది. ఆవిడ ఇక్కడికి వచ్చినప్పుడు మాత్రమే ఆవిడ మొహం చూడాల్సి వస్తుంది, అంతే. చూడు, కొన్ని కావాలంటే కొన్ని వదులుకోవాలి. తప్పదు మురారి. పద 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 మురారి. మే ఐ కమ్ ఇన్ సార్? రా. ఏ నిర్ణయించుకున్నావు మురారి? ఒప్పుకున్నాడు మేడం, ఒప్పుకున్నాడు. ఒప్పుకున్నాడా? ఒప్పుకుంటాడు. నాకు తెలుసు, ఒప్పుకుంటాడు, ఒప్పుకొని తీరుతాడు. ఇక్కడ మేమెంత చెప్పినా ఒప్పుకోనివాడు నువ్వేం చేసావు రంగనాథ్? అంత ఈజీగా ఒప్పేసుకున్నాడు? కుర్రాడు కదా మేడం, ఆవేశాలు ఆశయాలు అని ఏవేవో జీవితానికి పనికిరానివి చాలా పెట్టుకుంటారు మైండ్లో. జీవితం ముందుకెళ్ళాలంటే ఆ ఆవేశాలు మన వెనకే ఉండాలి కానీ ముందుండి దారి చూపించకూడదు అని చెప్పాను మేడం. అవి ముందుంటే మన జీవితం మనకంటే
చాలా వెనుకబడిపోతుందని చెప్పాను. అన్నిటికంటే ముఖ్యంగా కొండ నిదానంగా కోమెట్టు తయారు చేసుకొని పై వరకు ఎక్కి జెండా ఎగరేయాలి, కానీ ఆ కొండని మన తలతో పగలగొట్టి శిథిలం చెయ్యగలం అనుకోవడం మూర్ఖత్వాన్ని కూడా చెప్పాను. చాలా బాగా చెప్పావు. బాగా కాదు విశాలాక్షి, కరెక్ట్గా చెప్పాడు. కొండని ఢీకొట్టకూడదని చాలా చక్కగా వివరించి చెప్పాడు. అయితే ఇంకా నా దగ్గర పనిచేయటానికి ఒప్పుకుంటున్నట్టేగా మురారి? కొండని కొట్టాలంటే తలతోనే కొట్టక్కర్లేదు. తలలో ఉన్న డైనమైట్ లాంటి ఆలోచన చాలు. ఎంత పెద్ద పర్వతమైనా పిండి అయిపోతుంది. మేడం, మీరు 6 ఏళ్ల పాటు ఏం చెప్తే అది చేయాలని అగ్రిమెంట్ ఉంది. దాని ప్రకారమే పనిచేస్తాను. అలాగే దానిలో ఉన్న ప్రతి రూల్ని మీరు కూడా అమలు చేస్తారని నాకు మీ మాటల్ని బట్టి ఇందాకే అర్థమైంది. సో నేను వర్క్ చేస్తున్నాను. సో సువర్ణ, అతను నీ దగ్గర పని చేయనని ఎందుకు అంత పట్టుపట్టాడు? మీ ఇద్దరికీ ఇంతకు ముందు ఏదైనా గొడవ జరిగిందా? సరే, మన బిజినెస్ డిస్కషన్స్ పూర్తయినట్లేనా? ఇంకేమైనా నాతో మాట్లాడేది ఉందా? ఇంకేమీ లేనట్లేగా. సరే మరి, నాకు కొంచెం పనులున్నాయి, నేను ఇక బయలుదేరుతాను. బాయ్ విశాలాక్షి, బాయ్ మహేంద్ర గారు. విశాలాక్షి, నువ్వు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా డిస్కషన్ క్లోజ్ చేసి వెళ్ళిపోయిందేంటి? అంటే మీకు అనవసరమైన ప్రశ్నలు మీరు వెయ్యకూడదు, మీకున్న చనువు నా ముక్కు ముందు వరకే కాని నా ముక్కుని పట్టుకునే వరకు కాదు అని చెప్పకుండానే చెప్పిందన్నమాట. ఈ సువర్ణ మామూలుది కాదు విశాలాక్షి, చాలా కంచు. చూసావా, దేవుడు ఏం రాత రాశాడో? నువ్వు ఎవరిని వద్దనుకున్నావో ఆ మనిషి దగ్గరికే నిన్ను చేర్చాడు. ఏ కన్న తల్లిని అసహ్యించుకున్నావో ఆ కన్న తల్లి దగ్గరే పని చేయాల్సిన అవసరం కల్పించాడు. ఎందుకో తెలుసా? నీది నా రక్తమే కాబట్టి. ఇదే విధి అంటే. నువ్వు ఉన్న చోట నేను నిలబడ్డానికి కూడా ఇష్టపడను. అలాంటిది నీ దగ్గర పని చేయడానికి ఒప్పుకున్నానంటే దానికి కారణం నువ్వు ఊహించగలవా? నీకంతకు మించి వేరే దారి లేదు కాబట్టి. నువ్వు మానేస్తే మహేంద్ర పోలీస్ కేసు పెట్టి నిన్ను అరెస్ట్ చేయిస్తాడు. అగ్రిమెంట్ ప్రకారం నీ మీద దావా వేస్తాడు, దుర్గ పరువు తెస్తాడు. అందుకే తప్పక నువ్వు నా దగ్గర పనిచేయడానికి ఒప్పుకున్నావు. నచ్చని చోటుకొచ్చిన పాము ఏం చేస్తుంది? అక్కడ ఎవ్వరు కనపడితే వాళ్ళని కాటేస్తుంది. తన అడవి వదిలి వేరే ఊరికొచ్చిన సింహం ఏం చేస్తుంది? కనిపించిన ప్రతి వాణ్ణి చంపేస్తుంది. ఇష్టం లేని చోట పనిచేసే మనిషి కూడా అదే చేస్తాడు. పని చేస్తూనే ఆ మనిషిని నాశనం చేస్తాడు. అంటే ఇప్పుడు నువ్వు నన్ను నాశనం చేయాలని చూస్తున్నావా? అంటే నాకు రాంగ్ ఐడియాస్ ఇచ్చి నన్ను దెబ్బతీస్తావా? చిచి 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 చిచి. నిన్ను నాశనం చేయడానికి నా క్యారెక్టర్ని ఎందుకు నాశనం చేసుకుంటాను? ఇంక నువ్వు రోజులు లెక్క పెట్టుకో.
నీ కర్మ ఎలా కాలిపోతుందో ఊహించుకుని గడుపు. చూడు మురారి, మంచి మనిషి ఎప్పుడూ మంచిలోనే ఉంటాడు కాబట్టి వాడికి చెడు ఎదురైతే కంగారు పడిపోతాడు, బాధపడిపోతాడు. కాని చెడ్డవాడు ఎప్పుడూ చెడుతోనే సావాసం చేస్తాడు. కాబట్టి వాడికి ప్రత్యేకించి చెడు ఎదురవ్వడం అనేది జరగదు. ఒకవేళ నీలాంటి వాళ్ళు చేసినా ఆ చెడు వాళ్ళని పెద్దగా బాధ పెట్టదు. పైగా మంచి జరిగితే డబుల్ హ్యాపీగా ఉంటుంది. కాబట్టి అనవసరంగా నన్ను బాధ పెట్టాలని పిచ్చి ఆలోచనలు మానేసి హ్యాపీగా నా కొడుకునని ఒప్పుకొని నా దగ్గరికొచ్చాయి. నిన్ను ఇదే కంపెనీకి చైర్మన్ చేస్తాను. నీలాంటి మనస్తత్వం ఉన్నవాళ్ళు రాక్షసులుగా కూడా బతకడానికి అర్హత లేదు. నీలాంటి దాని దగ్గరికి ఈ జన్మలోనే కాదు, ఎన్ని జన్మలైనా చేరను. అయ్యో ఇదేంటత్తయ్య, నీ చేతిలో కిరోసిన్ డబ్బా ఉందేంటి? అది రఘురామ్ గారిని అడుగు. నన్ను అడగమంటున్నారేంటి? నాకేం తెలుసు? నీకు తెలీదా? నువ్వు ఆయిల్ బాటిల్ తీసేసి ఈ కిరోసిన్ బాటిల్ పెట్టడం నేను చూశాను రఘురామ్.